కేంద్రంలో కొనసాగుతున్న చర్చ. నేడు సభలో మోడీ, నడ్డా, జయశంకర్. నేడు ఇంధన శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. సమావేశంలో హాజరు కానున్న డిప్యూటీ సీఎం భట్టి. నేడు అనంతపురంలో బీజేపీ చీఫ్ మాధవ్ పర్యటన. జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనున్న అధ్యక్షుడు. రేపు నెల్లూరు జిల్లాలో మాజీ సీఎం పర్యటన. జైల్లోని కాకాణితో ములాఖాత్ కానున్న వైసీపీ అధినేత. చంద్రబాబు పాలనలో ప్రజా వ్యతిరేకతను గుర్తించండి, ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపు. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధిస్తాం, మంత్రుల బృందంతో రాష్ట్రపతి, ప్రధాని కలుస్తామన్న మంత్రి సీతక్క. ఏపీలో కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. ఆగస్టు 25 నుంచి పంపిణీ చేస్తామన్న మంత్రి మనోహర్. డాన్స్ చేసి అదరగొట్టిన కేంద్ర మంత్రి. భోగాపురంలో బాబాయ్ సంగీత వేడుకలో రామ్మోహన్ నాయుడు చిందులు. తెలంగాణ ప్రభుత్వం ముందు 2 రోజుల్లో కాళేశ్వరం నివేదిక. అధికారులు అక్రమంగా నిధులు విడుదల చేసినట్లు కమిషన్ గుర్తింపు. ప్రభుత్వ వేధింపుల నమోదుకు ప్రత్యేక యాప్. అధికారంలోకి రాగానే ఫిర్యాదులు పరిశీలిస్తామన్న జగన్. నేడు ఏపీలో పలు ప్రాంతాల్లో వర్ష సూచన. ఉత్తరాంధ్ర, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం. నేడు ముగియనున్న చంద్రబాబు సింగపూర్ పర్యటన. రాత్రి 11 గంటలకు అమరావతి చేరుకోనున్న ఏపీ సీఎం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి. నేడు తెలంగాణలో కురవనున్న మోస్తరు వర్షాలు. వాడ శ్రీహరికోటలో జిఎస్ఎల్వి 16 రాకెట్ ప్రయోగం. అంతరిక్షంలోకి ఎగనున్న నిస్సార్ శాటిలైట్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. 18 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. రాయచోట్లో 2 యువతుల ఆత్మహత్య. తల్లిదండ్రులు పెళ్లి చేయకపోవడంతో మనస్తాపం. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. 8 గేట్లు ఎత్తి దిగువకు నీరును విడుదల చేసిన అధికారులు. కర్నూలు బళ్ళారి హైవేపై రోడ్డు ప్రమాదం. బైక్ ను ఢీకొన్న బొలెరో వాహనం. 2 మృతి. బెట్టింగ్ యాప్స్ కేసులో కొనసాగుతున్న ఈడీ విచారణకు హాజరైన నటుడు ప్రకాష్ రాజ్. ఢిల్లీలో ఆగస్టు 4 నుంచి శాసనసభ సమావేశాలు. కాగిత రహితంగా అసెంబ్లీని నడపాలనే నిర్ణయం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. భారీగా ఓట్లు తొలగిస్తే తాము జోక్యం చేసుకుంటామన్న ధర్మాసనం. హనీమూన్ మర్డర్పై తెరకెక్కుతున్న సినిమా. చిత్రానికి హనీమూన్ ఇన్ షిల్లాంగ్ టైటిల్ ఖరారు. జమ్మూ కాశ్మీర్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు. 2 ఉగ్రవాదులు హతం. పాకిస్తాన్కు ఎవరు సాయం చేసినా ఊరుకోం, బుల్లెట్కు బుల్లెట్తోనే సమాధానమిస్తామన్న మోడీ. రష్యాలో భారీ భూకంపం. సముద్ర ప్రాంతాల ప్రజలను హెచ్చరించిన పుతిన్ ప్రభుత్వం.